హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు రాబోతున్నారు. మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అమ్మ నాన్న అయితే తీసుకొస్తున్నాం నిద్ర చేయడానికి అని చెప్పేసి. ఇంకా ఫ్రైడేకి 4వ నెల పెట్టేస్తుంది. ఆ లోపల అయితే మనం కూడా తీసుకొచ్చేయాలని చెప్పేసి వెనస్డే రోజు అయితే నాన్నని అమ్మని తీసుకొచ్చామన్నమాట. అంటే వస్తారు ఇంకా వాళ్ళు. మా ఆయన అయితే వెళ్ళారు. సో మా వారైతే వెళ్ళేసి ఇంకా తీసుకొని వస్తారనమాట. ఇంకా వస్తూ వస్తూ దారిలో గుడికి వెళ్ళేసి గుడి దగ్గర నుంచి ఇంటికి రావాలి. మా సైడు సాంగ్యాలన్నమాట ఇవి, అత్తగారి సైడు. ఇంకా మా చిన్నత్త వాళ్ళంతా కాల్ చేసి కనుక్కొని ఎలా చేయాలి ఏంటి నాకు తెలియదు కదా, ఇవన్నీ కూడాను ఫస్ట్ టైం చేస్తున్నాం ఇలాంటివి. కాబట్టి ఇంక మా చిన్నత్త వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని ఇంకా చెప్పిన తర్వాత ఇంకా అవే చేస్తున్నాము. బట్టలు అయితే తీసుకొని వచ్చాము, షాపింగ్కి వెళ్ళేసి వచ్చేసాము. అమ్మ వాళ్ళని అయితే కొంచెం తొందరగానే ఒక 4-4:30కు వచ్చేయమని చెప్పాము. బట్ 5 అయిపోయింది అమ్మ వాళ్ళు వచ్చేసరికి. ఇంకా నాన్న ఎక్కువ నడలేరు కాబట్టి ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరకు వచ్చి అక్క నుంచి కూడాను ఇంకా మళ్ళీ మన ఇంటికి వస్తారనమాట. అది మా పక్క చేసే విధానము. ఇంకా మా వారైతే పాపని స్కూల్ నుండి తీసుకొచ్చి ఇంకా ఇంట్లో వదిలేసి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళారనమాట నాన్నని ఎక్కించుకొని రావడానికి. అంత దూరం నడవలేరు కాబట్టి ఆటో స్టాండ్ నుంచి. ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను కొన్ని ఉంటాయన్నమాట, అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. సో నేను కూడాను పొద్దున్న లేవడం లేట్ అయింది అండ్ ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో ఇంకా నేను సాయంత్రం చేసే వంటకి ఇవన్నీ కూడా కొంచెం రెడీ చేసుకుంటూ ఇంకా షాపింగ్ పనులు ఉంటే నేను కూడా స్నానం చేసుకుని రెడీ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము. అమ్మకైతే బట్టలు పెట్టకూడదంట, ఓన్లీ నాన్నకి మాత్రమే తీసి ఇవ్వాలని చెప్పారు, అమ్మకి తీసికూడదని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా నాన్న వరకు తీసుకొని అయితే ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ నేను పులిహోర చేసేటప్పుడే పాయసం కూడా ప్రిపేర్ చేసేసాను, పిల్లలకు కూడా ఇచ్చి పంపించాను అనమాట బాక్స్కి. బట్ అక్కడ చెప్పడం మర్చిపోయాను అన్నట్టు వీడియోలో. ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళైతే ఇంటికి వచ్చారు. రాగానే నాన్నని స్నానానికి పంపించాలంట, తలంటి స్నానం చేపించాలి. సో నేను 3 సముర్లు తలంటేసి స్నానానికి పంపించేసి ఇంక వచ్చిన తర్వాత మనము తెచ్చిన బట్టలు ఉంటాయి కదా, అవి కొత్త బట్టలు అయితే ఇచ్చాము. అవి వేసుకొని అయితే ఇంకా కూర్చొని ఉన్నారు హాల్లో టీవీ చూస్తూ. ఇంకా మనం రాగానే స్వీట్ ఏదైనా మనం చేసిండేది ఫస్ట్ పెట్టాలి. ఇంకా నేను పాయసం చేసేసాను ఆల్రెడీ మార్నింగే, లేట్ అయిపోతాయి అన్నీ ఒకేసారంటే అని చెప్పేసి ఇంకా పాయసం అయితే తీసుకొని వస్తున్నా నాన్నకి ఇద్దామని చెప్పేసి. ఇంకోటి మనము దివసాలప్పుడే తలకూర పెట్టిన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి దీపం చూసుకొని వెళ్ళారండి. మనం ఆ ఇంట్లో ఉన్నప్పుడే మా నాన్న వచ్చినారు, వీడియో కూడా పెట్టాను నేను. సో కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు అమ్మ వాళ్ళు. మీ అమ్మ మాత్రం వస్తుంది కదా, మరి మీ నాన్న మాత్రం ఇప్పుడే వస్తున్నారు, అట్లా రాకూడదు అనేసి అన్నారు. లేదు, దివసాలు అంటే దినాలు ఉంటుంది కదా, ఆ దినాలకు ముందే ఒకసారి తలకూర పెట్టిన వాళ్ళ ఇంటికి పిలుచుకొని వచ్చి మన ఇంట్లో దీపం చూపించి మనం ఏదైనా ఫుడ్ పెడితే తినేసి ఇల్లు దాటుకొని అంటే గడప దాటుకొని వచ్చేస్తారు. అది ఆల్రెడీ చేసేసాము. ఇది 3వ నెలలో చేసే సాంగ్యం అనమాట. కాబట్టి ఇంకా మీదట మా నాన్న ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు అండ్ అమ్మ వాళ్ళు కూడా రావచ్చు, ఇంకెన్ని రోజులైనా ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం ఓన్లీ ఒక నైట్ మాత్రమే నిద్ర చేయాలి ఇక్కడ, మళ్ళీ రెండో నైట్ ఉండకూడదు. ఇంకా ఇప్పుడు నైట్ నిద్ర చేసేసి వెళ్ళిపోయారంటే మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా కూడా ఉండొచ్చు అనమాట ఇక్కడ. సో అది విషయం అయితే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పొటేలు దొమ్మ అయితే తీసుకొచ్చారు. మా సైడ్ దొమ్మ అంటాము, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి దబ్బ కూర అంటున్నాను. కాకపోతే ఇదేంటంటే కొంచెం చేసే విధానం అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా నాన్న ఒక 1 మంత్ నుంచి మా అమ్మని అడుగుతున్నారంట, పొటేలు దొమ్మ కూర కావాలి, దొమ్మ తినాలని చెప్పేసి. అక్కడెక్కడ దగ్గరలో దొరకదు అండ్ మా అమ్మ కూడా మాకు చెప్పదనమాట. ఎందుకంటే ప్రతిదీ అంటే మేమే మోస్ట్లీ చూసుకుంటుంటాం కాబట్టి అమ్మ నాన్నని, ప్రతిదీ వాళ్ళని ఎందుకు అడిగి ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఏమో, అందులో ఇల్లు కూడా కొత్తగా మారారు, ఖర్చులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి అని చెప్పేసి మా అమ్మ బాగా అర్థం చేసుకుంటుందిలేండి మమ్మల్ని. సో దానివల్ల ఏంటంటే ఇంక మాకు చెప్పిందంటే ఖచ్చితంగా నేను మా వారి దగ్గర తీసిచ్చి పంపించేస్తాను చేసుకొని తినమని. కాకపోతే మాకెందుకు ఈ శ్రమ అని చెప్పేసి మా అమ్మ మాకు చెప్పకుండా ఉండిపోయిందనమాట. ఇంకా మొన్నటికి ఏదో టాపిక్ వచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడు అనింది, ఎన్ని రోజుల నుంచి ఒక 15-20 రోజుల నుంచి మీ నాన్న అడుగుతున్నాడు దొమ్మకూర కావాలని చెప్పేసి, ఇక్కడెక్కడ దొరకలేదు తెచ్చిద్దామంటే అని అనింది. అప్పటి నుంచి ఇక నా మైండ్లో పడిపోయింది, మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు చేసి పెడదాము తృప్తిగా తిని అని చెప్పేసి. ఇంకా అందుకే ఈరోజు సందర్భం వచ్చింది, ఎలాగో ఇంక ఈరోజు నైట్ ఇక్కడే ఉంటారు కాబట్టి ఈరోజు నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మా వారి దగ్గర అయితే చికెన్ 1 కిలో అలాగే పొట్టేలు దొమ్మకూర తెప్పించాను. దొమ్మకూర అనేది అమ్మ తిందు, యాక్చువల్లీ అమ్మ మటన్ ఏమి తిందు. ప్రియ మా అమ్మ ఇద్దరు ఒకటేనండి, చేపలు తినరు, మటను తినరు, ఇంకా ఓన్లీ కోడిగుడ్డు చికెన్ మాత్రమే తింటారనమాట వీళ్ళిద్దరు. అందుకోసమనే చికెన్ 1 కిలో తెప్పించాను, ఇంకా దొమ్మకూర కూడా తెప్పించాను 1 కిలో, ఒక సెట్ అది.
సో నీట్గా వాళ్ళే అక్కడ షాప్లోనే కట్ చేసి ఇచ్చేస్తారు. మనం ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసి కడిగేసుకొని మళ్ళీ చేసుకోవాలన్నమాట. అది చేసే విధానాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. ఎట్లా పడితే అట్లా చేసేసామంటే టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి నేను ఇంకా ఫ్రై లాగా అయితే చేస్తాను. ఇంతకుముందు కూడా వీడియోస్ పెట్టాను కదా, ఇప్పుడు కూడా చూపిస్తాను ఎలా చేస్తానని చెప్పేసి. మా నాన్నకి నేను చేసే వంటలు అంటే చాలా ఇష్టము. అండ్ మెయిన్గా ఇలాంటివి ఇంకా ఇష్టం అనమాట. బోటీ కానీ దొమ్మ కానీ ఇలాంటివి మంచిగా వండుతూ ఉంటాను నేను. ఇంకా అట్లనే ఈరోజు గుర్తొచ్చేసి ఇంక వెంటనే తెప్పించాను కదా, ప్రేమగా ఎప్పుడెప్పుడు మా నాన్నకి చేసి పెడదామా అన్న ఒక దీంతో చేస్తూ ఉన్నా. సో చాలా సింపుల్ అండి చేయడం అయితే. ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. దాంట్లోకి ఈ దొమ్మ అయితే వేసేసుకోవాలన్నమాట. దొమ్మ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మళ్ళీ దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏంటని చెప్పేసి అయితే చూపిస్తాను. ఆ లోపల నేను టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా అవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను. ఆ మసాలానే దీనికి మెయిన్ అనమాట. అది ఒక్కటి వేస్తేనే దీంట్లో టేస్ట్ అనేది బాగా రెట్టింపు అవుతుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా అదే అనమాట. అదేంటి అంటే ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి మనము జీలకర్ర మిరియాలు మెంతులు అలాగే పట్టా లవంగాలు ఒక గసగసాలు ఒక 2 స్పూన్లు ఇవన్నీ కూడా వేసి ధనియాలు ఒక 2 స్పూన్లు వేసేసి బాగా దోరగా వేయించేసుకొని అవి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకొని పొడి చేసేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసుకొని చూసారు కదా, ఇప్పుడు మనము సాల్ట్ తర్వాత పసుపు వేసి మూత పెట్టుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతాయి ముక్కలన్నీ కూడాను. ఇప్పుడు మనం ఇందులోకి టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఒక 2-3 అయితే వేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకొని మనకి ఒక వాటర్ కావాలనుకుంటే ఒక 2 గ్లాసుల వాటర్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే మటన్ కదా, అది కొంచెం ఉడకడం లేట్ అవుతుంది. ఒక 1 లేదా 2 గ్లాసులు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులోకి అయితే ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది అనమాట. బాగా ముక్కలు ఉడికేపాటికే నీళ్లు కూడా ఇమిరిపోతుంది. అప్పుడు మనము ఈ పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో అదైతే వేసేసుకొని ఇలా ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇంక ఇటు పక్క సంగటికి అయితే పెట్టింది అమ్మ. సంగటి అయితే అమ్మనే చేయమని చెప్పాను, బాగా చేస్తుందని చెప్పేసి. నేను చికెన్ చేసి పక్కన పెట్టేసాను, ఆల్రెడీ చికెన్ అయిపోయింది. ఇంకా ఈ ఫ్రై కూడా చేసేసాను. అంటే ఈ 2 వంటలు నావి. ఇంకా అమ్మ అయితే మంచిగా సంగటి చేసేస్తుంది అనమాట. సో అలాగే ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసేసి అందులోకి లైట్గా కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే అండి పొటేల్ దొమ్మకూర అయితే. ఇంకా అది రెడీ అయిపోయింది. అమ్మ అయితే ఇక్కడ సంగటికి గంజి ఉంచుతుంది అనమాట. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక పైసా పని కూడా చెయ్యను. ఏదైనా ఒక వంటలు ఏదైనా స్పెషల్గా వండాలంటే అది కూడా మా అన్న ఉన్నప్పుడు, మా అన్నకి ఇష్టమైనవన్నీ నన్ను చేయమంటుంటే అప్పుడు చేసేదాన్ని. మా అన్నని అడిగేవాడు అనమాట, నాకు అది చేసి పెట్టి ఇది చేసి పెట్టని, అప్పుడు చేసేదాన్ని. లేదంటే ఏ పనులు కూడా చెయ్యను నేను, నాకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పించి. అలాంటిది నా మైండ్ సెట్ మెయిన్గా ఎలా ఉంటుందంటే, అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పని చేయించను, అన్నీ నేనే చేసుకుంటాను. అమ్మ అయినా అంతే, మా అత్తయ్య అయినా అంతే. బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం నేను ఏ పని చేయను, మా అమ్మే చేసి పెట్టాలన్నమాట అది. బట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అట్లా కుదరదు కదా. మా అత్తయ్య ఇక్కడికి వస్తే ఏ పని చేయనివ్వను, ఒకవేళ వాళ్ళు చేశానంటే తప్పించి. బట్ అక్కడికి వెళ్తే అన్నీ నేనే చేసుకోవాలి. అదే అమ్మగారింటికి అత్తగారింటికి డిఫరెన్స్. పుట్టింట్లో ఉన్నంత ఫ్రీడమ్ అత్తగారింట్లో ఉండదు. అండ్ అమ్మగారింట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న, బెడ్ మీద పడుకొని ఉన్న, మనకి వండి పెట్టి దగ్గరికి మరీ ప్లేట్లో వేసుకొచ్చి ఇస్తారు. బట్ అత్తగారింట్లో అలా ఉండదు. సో మన పనులు మనమే చేసుకోవాలి, అదే డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. ఇంకా నైట్ లేట్ అయిపోతుంది అనమాట. నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది, టయర్డ్గా అనిపిస్తుంది. కొంచెం షాపింగ్ పనులు ఇవన్నీ చేసుకోవడము, ఇంట్లో వంట పనులు ఇంటి పనులు, ఇట్లా కొంచెం అలసిపోతున్నా నేను. అప్పటికే 9 అయిపోయి వచ్చేసిందిలేండి మేము వంట అంతా చేసి తినేసరికి. భలే అనిపిస్తుంది అక్కడ స్టవ్ దగ్గర మా అమ్మ వంట చేస్తూ, నేను డైనింగ్ హాల్ కాడ కూర్చొని ఇద్దరం కబుర్లు మాట్లాడుకుంటూ, మంచి మంచి చెళ్ళు ఉంటాయి కదా వాటి గురించి మాట్లాడుకుంటూ అట్లా వంట అయితే రెడీ చేసేసాము. సంగటి చూసారు కదా ఎంత బాగా చేసిందో. అందుకే అమ్మని చేయమన్నా. నేను కూడా బాగానే చేస్తాను, బట్ ఎందుకో అమ్మ చేతి వంట తినాలని ఒక కోరిక అనమాట, అలా చేపించింది. సో చికెన్ అయితే కుక్కర్లో పెట్టేశాను, రెడీ అయిపోయింది. ఇది బ్రాయిలర్ చికెన్ కాదు, గట్టి చికెన్ అనమాట, పెద్ద బ్రాయిలర్ చికెన్ ఇది. అండ్ ఇంకా పొటేల్ దొమ్మ కూర చూసారు కదా ఎలా ఉంది, నోరు ఊరిపోతుంది ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు తినాలనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ పొటేల్ అంటే బోటి తర్వాత ఇలాంటి దొమ్మకూర ఇలాంటివి తెచ్చుకొని తింటూ ఉంటాం, కొంచెం బాడీకి శాంతంగా ఉంటుందని చెప్పేసి.
ఇంక ఇక్కడ రైస్ కూడా ఉంది మధ్యాహ్నం చేసిండేది. అలాగే ఇప్పుడు సంగటి చేసాము. పులిహోర కూడా కొంచెం మిగిలింది. ఇంకా ఈరోజు మా వంటలు నైట్ డిన్నర్ కోసం అయితే వైట్ రైస్, సంగటి, పులిహోర, ఇంకా పొట్టేలు దమ్మ ఫ్రై, చికెన్, తర్వాత పాయసం ఇన్ని రకాలైతే చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా మంచిగా వేసుకొని తినేసి హ్యాపీగా ఇంకా మా వారు చూడండి ఎప్పుడు నేను కెమెరా ఆన్ చేసినా చెవులో ఫోన్ పెట్టుకొని ఉంటారు. ఎప్పుడు కూడా నేను అదే అరుస్తూ ఉంటాను. నేను ఎప్పుడు వీడియో షూట్ చేస్తామన్నా నువ్వు ఫోన్ చెవిలో పెట్టుకుని ఉంటావు అరిచేసరికి ఇంకా తీసేశారనమాట. సో అట్లా ఇంకా అందరం కూర్చొని అయితే తింటున్నాం. మా నాన్న కింద కూర్చోలేరు కాబట్టి పైన కూర్చొని తింటూ ఉన్నారు. మేమంతా కూడా ఇంక ఇక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ అయితే హ్యాపీగా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంకొచ్చేదంతా సమ్మరు. ఈ సమ్మర్లో విపరీతమైన ఈసారి ఎందుకో విపరీతమైన ఎండలు ఉన్నాయి. సో అందరూ కూడా కొంచెము బాడీకి కూలింగ్ ఇచ్చేటివే తినండి. ఈ చికెన్ ఇవన్నీ కూడా ఎక్కువ వేడి. వీక్లీ 2-3 టైమ్స్ తినేవాళ్ళు 1 టైమే తినండి. మిగతా 2 టైమ్స్లో కూడాను కొంచెము చల్లనివి అంటే బాడీకి శాంతాన్ని ఇచ్చేటివి ఏదైనా మటను లేకపోతే బోటి ఇలాంటివి ఏదైనా కొంచెం అలవాటు చేసుకోండి. సో చికెన్ అనేది కొంచెం హెల్త్కి అంత బాగుండదు కాబట్టి ఈ సమ్మర్లో అందుకోసం చెప్తున్నా. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. వేడి వేడి సంగటి వేసుకొని చికెన్ పులుసు వేసుకొని దొమ్మ ఫ్రై పెట్టుకొని తింటుంటే మళ్ళీ మళ్ళీ తిందామనిపిస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ అలా అయింది. తినేసి ఇంకా మాట్లాడుకొని కాసేపు పడుకునేసాము. ఇంక ఇది పొద్దున అనమాట. ఇంకా పొద్దున్న లేచి టీ అయితే పెడుతున్నా. మా పిల్లలు కూడా మేము తాగుతామా టీ పెట్టన్నారు. సరే అందరికీ అవసరం అని చెప్పేసి ఇంకా పాలు అయితే పెట్టేసి ఇంకా టీ అయితే రెడీ చేస్తున్నానండి. నిద్ర సరిపోవట్లేదు. నైట్ పడుకోవడమే లేట్ అయింది. సరిగా నిద్ర పట్టలేదన్నమాట. ఎందుకో ఈరోజు నైట్ అంటే మేము బెడ్ మీద అమ్మని పిల్లోల్ని పడుకోమని చెప్పేసి నాన్నని ఇంకొక బెడ్రూమ్లో పడుకోమని మేము ఇంకొక పక్క బెడ్రూమ్లో పడుకొని ఉన్నామా. అక్కడ రోజు మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి బెడ్రూమ్లో పడుకునేదే లేదు. పిల్లలు మేము ఎప్పుడు కూడా హాల్లోనే పడుకుంటాము. కలిసే హాల్లో పడుకునే వాళ్ళము. కాకపోతే ఇంకా బెడ్రూమ్లో పడుకునేసరికి ఎందుకో నిద్ర రాలేదన్నమాట. అది నిద్ర సరిపోలే. ఫేస్ అంతా ఒక రకంగా ఉంది నాకు. ఇక్కడికి వచ్చే ముందు కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాను కదా ఈ హౌస్ కోసము, షిఫ్టింగు, ప్యాకింగ్ అని చెప్పి. నా స్కిన్ పైన కొంచెం నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫేస్ అంతా కూడా బాగా డల్ అయిపోయిందనమాట. ఇక కొంచెం ఫేస్కి ఏదైనా ఇంట్లోనే టిప్స్ ఏదైనా ట్రై చేయాలి. ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం గ్లో రావడానికి. చాలా డల్ అయిపోయింది స్కిన్ అంతా కూడా నాకు. మెయిన్గా నాకు ఇలాంటి పనులపైన పడిపోయానంటే అస్సలు నన్ను నేను పట్టించుకోను. హెయిర్ కేర్ తీసుకోను, స్కిన్ కేర్ తీసుకోను. అస్సలు నా ఫేస్ పైన శ్రద్ధే పెట్టను. ఇంకా ట్రై చేయాలి. అండ్ మీలో చాలామంది అడిగారు కదా వాషింగ్ మిషన్ మీరు ఎక్కడ పెట్టుకున్నారు, వాషింగ్ మిషన్ ఏరియా ఎక్కడుందని. సో మనకి సపరేట్గా వాషింగ్ మిషన్ ఏరియా అనేది రాలేదు. మేమైతే 2వ బెడ్రూమ్ ఉంది కదా. సో ఆ 2వ బెడ్రూమ్లో మా వారు కంప్యూటర్ రూమ్ పెట్టుకున్నారు. అంటే ఆఫీస్ రూమ్ పెట్టుకున్నారు కదా. అక్కడనే ఈ వాషింగ్ మిషన్ కూడా పెట్టేసి బాత్రూంలోకి అయితే కనెక్షన్ ఇచ్చేసామన్నమాట. సో ఇట్లా కనెక్షన్ ఇచ్చేసి ఇక్కడే పెట్టేసుకున్నాము. ఇదేమో కొంచెము డౌన్లో ఉంది. పైపులేమో కొంచెం హైట్లోకి వదిలాము. దానివల్ల వాటర్ అనేది లీక్ అయిపోతుంది అనమాట. బట్టలు వాషింగ్కి వేసినప్పుడు అదొక సమస్య అయిపోయింది. దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. అది వాషింగ్ మిషన్ ప్రాబ్లమా లేకపోతే ఏంటని చెప్పి అర్థం అవ్వట్లేదు. ఇంకా యూపీఎస్ అయితే మా వారి దగ్గర తిట్లు తిని మరి మళ్ళీ మార్పించి ఈ ప్లేస్లో అయితే పెట్టించానండి. ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉంది కదా. అంటే ఇక్కడ పూజ రూమ్ గోడకైతే ఎంట్రన్స్లో ఉండిందనమాట. అది అక్కడ హాల్లో అడ్డంగా ఉందని మార్పించా. చిన్నప్పుడు పోయినప్పుడు అదొక అడ్డంగా లేదా అక్కడ పడుకున్నప్పుడు తగలడము ఇలా ఉందన్నమాట. అందరూ పడుకుంటే ఇరుగ్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పి కరెక్ట్గా ఇక్కడ ఒక బాక్స్ పట్టేంత ప్లేసే ఉందన్నమాట. ఇది ఉంది కదా షోకేస్ లాగా అక్కడ. సో ఇంకా మేము అక్కడైతే దీన్ని మళ్ళీ ఆనని రమ్మని చెప్పి ఈరోజు మార్నింగ్ నేను అమ్మ ఉండలేకపోయాము అస్సలు. అది అక్కడ అడ్డంగా అనిపిస్తుందని చెప్పేసి నాకు ఏదన్నా ఒకటి అనేస్తే ఇంకా అది చేసేదాకా నాకు మనసొప్పదో నిద్ర పట్టదనమాట. యాక్చువల్లీ నైట్ డిస్కషన్ పెట్టుకున్నాం యూపీఎస్ గురించి అక్కడ అడ్డంగా ఉందని. నైట్ అంతా కలవరంలో కూడా నాకు అదే అనిపిస్తుంది అనమాట. దాన్ని చేంజ్ చేయాలని చెప్పేసి. అందుకోసమని చెప్పేసి వెంటనే మార్నింగ్ లేవగానే అన్న ఎలక్ట్రీషియన్ అన్నకైతే కాల్ చేసి రమ్మని చెప్పేసి ఆ యూపీఎస్ బాక్స్ అక్కడ తీపిచ్చేసి మళ్ళీ కొంచెం లోపలికల్లా అక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడ అడ్జస్ట్ చేయించేసామన్నమాట. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది నాకు. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది దానికి అక్కడ ప్లేసు. అండ్ హాల్లో అనేది ఎంతమంది పడుకున్నా కూడాను అసలు ఇంకా చెప్పాలంటే 100 మంది పడుకోవచ్చండి. అంత పెద్దదన్నమాట హౌస్. 100 మందికి సరిపోయేంత ప్లేస్ ఉంది ఇంట్లో. ఇంకా చుట్టాలు రావడమే ఆలస్యము. అంత ప్లేస్ అయితే ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా పిల్లల్ని అయితే అమ్మ రెడీ చేసేస్తుంది. పిల్లల్ని అయితే అమ్మ వచ్చిందంటే అమ్మే రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. బాయ్.